నమస్కారం. 1976 18 సెప్టెంబర్ ఆ రోజు కొట్లాడి పోరాడి భాగ్యదాయక్ గారు, తర్వాత దీప్లాల్ చవాన్ గారు, తర్వాత రమణీబాయి గారు, తర్వాత మన మేఘనాథ్ చవాన్ గారు, తర్వాత బాణోత్ వారు, తర్వాత ఇవాళ మన ముంగట ఇవాళ గాంధీ అనే పిలువబడే వాళ్ళైతే మన దాంట్లో లేరు, కానీ గాంధీ అనే పిలువబడే రవీంద్ర నాయక్ ఉన్నారు. మన తరఫున గిరిజన సంఘాల తరఫున వారికి స్వాగతం చెప్పి చప్పట్లు కొట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందిరాగాంధీ ఇచ్చింది 1976 కంటే ముందు మన స్థితిగతులు ఏంది? కట్టెలు చేయాలి, లేకుంటే ఇటుక బట్టీల మీద పనిచేయాలి, లేకుంటే ఇంకోటి చేయాలి. కానీ 1976 నుంచి 50 సంవత్సరాలలో మేము ఐఎస్ అయినాం, ఐపీఎస్ అయినాం, ఐఆర్ఎస్ అయినాం, ఇలా గ్రూప్ 1 అయినాం. రకరకాలుగా ఉద్యోగాలు. శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు మనకు బ్యాంకులలో రానియకపోతుండే, బ్యాంకులను జాతీయం చేసింది. తర్వాత పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కట్టింది. ఆ తల్లికి మనం ఎంత చెప్పినా మనము మన చర్మం వదిలి రాహుల్ గాంధీ కుటుంబానికి చెప్పులు ఇచ్చేసిన మనం ఆ రుణం తీరదు. అందుగురించే ముఖ్యమంత్రి గారు, డైనామిక్ ముఖ్యమంత్రి గారు, ఏది ఉందా ముఖం మింగట మాట్లాడే ముఖ్యమంత్రి గారికి ఈ ఫంక్షన్ ఏదైతే ఏమన్నా పిసిసి ప్రెసిడెంట్ గారు, నేను శంకర్ నాయక్ మొత్తం ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఈ బండి ఎక్కిన కాడ నుంచి లాస్ట్ 18 సెప్టెంబర్ రోజు అన్నగారికి నేను ఒకటే కోరుతున్నామా, రాజ్యసభ సభ్యులకు శ్రీమతి ప్రియాంక గాంధీని కనుక తీసుకువస్తే ఇందిరాగాంధీ రూపంలో కనిపిస్తుంది. యాడి ఆయిరా అది మనం చెప్పంగానే అందరి స్టేడియంలో సగం మంది ఏడుస్తారు. అందుగురించి ఫస్ట్ ప్రియారిటీ ఇవాళ మీ తాండలలో ఇవాళ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో మీరు గిట్ల సంబరాలు జరుపుకోవాలి. ప్రతి తాండలలో పాలాభిషేకం చేయాలి. ఎంప్లాయీస్ గిట్ల కర్తవ్యం ఉంది. మాకంటే ఎక్కువ రిజర్వేషన్ మీరు పొందారు. ఇవాళ ప్రతి ఇంట్లోకైతే ఒక గ్రూప్ ఆఫీసర్ ఉన్నారు. అందుగురించే ఈ యొక్క కార్యక్రమము ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ తరఫున, తర్వాత శంకర్ నాయక్ అధ్యక్షతన జరుగుతుంది. 4 ఎమ్మెల్యేలము, ఒక ఎంపీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు సోషల్ జస్టిస్ మినిస్టర్ చేస్తే, తర్వాత ట్రైబల్లో సోషల్ జస్టిస్ మినిస్టర్ బాలరాం నాయక్ గారు చేశారు. ఎందుకంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ తోటి ఆ రోజు దాదాపు ఒక 200 మంది ఫైనల్ రోజు ఏదైతే సభ ఉంటుందో అన్ని షూట్ బూట్లు వేసుకొని మేము ఈ స్థాయికి ఎదిగినామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు. మన అడ్డు లక్ష్మణ్ అన్న మీరే